కవితను సిబిఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 15 వరకు సిబిఐ కస్టడీలో కవిత ఉండనున్నారు. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరగా 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను సిబిఐ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 15 వరకు సిబిఐ కస్టడీలో కవిత ఉండనున్నారు. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరగా 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. కవితను సిబిఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 15 వరకు సిబిఐ కస్టడీలో కవిత ఉండబోతున్నారు. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా సిబిఐ అడగ్గా 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, దీపిక, మీకు తెలుసు 5 రోజుల కస్టడీకి అంటే కవిత గారు సమాధానాలు చెప్పట్లేదు. ఒకరోజు మేము వాస్తవంగా తిహార్ జైల్లో విచారించినప్పటికి కూడా ఎలాంటి సమాధానాలు చెప్పట్లేదు, ఎగవేత ధోరణి అనుసరిస్తున్నారు. కాబట్టి ఇంటరాగేషన్కి, కవిత గారి ఇంటరాగేషన్కి 5 రోజుల అనుమతి కావాలంటూ సిబిఐ వేసిన పిటిషన్ మీద ఇప్పుడే న్యాయమూర్తి గారు, కావేరి రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి గారు కావేరి బవేజ గారు ప్రస్తుతం అయితే 3 రోజుల సిబిఐ కస్టడీకి అనుమతి ఇచ్చారు. మీకు తెలిసి ఈడీకి సంబంధించి ముందు 7 రోజులు, తర్వాత 3 రోజులు, మొత్తం 10 రోజులు ఈడీ విచారించింది. ఆ తర్వాతనే జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళారు. ఇప్పుడు ఆల్రెడీ తిహార్ జైల్లోనే ఉన్నందువల్ల ఇప్పుడు 3 రోజులు సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ ఇప్పుడు న్యాయమూర్తి గారు ఆర్డర్ జారీ చేశారు. అయితే అదే సమయంలో ఇవాళ ఏంటంటే సిబిఐ తన అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేసిన కవిత పిటిషన్ని కొట్టివేశారు. 2 అంశాలు. సో ఇంకొక అంశం ఏంటంటే కీలకమైన అంశం ఇవాళ చెప్పింది కోర్టు, దాన్ని బట్టి అన్నీ చెప్పిన దాని ప్రకారం కూడా కోర్టు కూడా విశ్వసించింది. ఏంటంటే ఏదైతే సిబిఐ చెప్పిందో ఇందులో ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత గారికి ప్రధాన పాత్ర ఉంది, మేజర్ భాగస్వామి, కీలక కాన్స్పిరేటరు. కాబట్టి ఆ రకంగా 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీలోని పార్టీ ముఖ్య నేతలకు అందడం, తర్వాత లిక్కర్ ఇండో స్పిరిట్కి 12% ప్రాఫిట్ మీద హోల్సేల్ వ్యాపారం రావడం, ఇండో లిక్కర్ పాలసీ ముందుగానే బయటికి రావడం, దీంట్లో అన్నిట్లో కూడా కవిత గారి పాత్ర ఉందని చాలా స్పష్టంగా సిబిఐ చెప్పడంతో ఆ రకంగా కోర్టు కూడా దాన్ని విశ్వసించి ఈడీ దాంట్లో కూడా అన్ని అంగీకరించే 10 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. ఇక్కడ కూడా కోర్టు ఆ రకంగానే ఇప్పుడు 3 రోజులు సిబిఐ కస్టడీకి ఇచ్చారు. అయితే దీపిక, ఇందులో సంచలనమైన విషయాలు ఏంటంటే అంటే మనం ఏమంటామంటే ఒకే దెబ్బకి 2 పీటలు అంటాం. సో ఇవాళ సిబిఐ వేసిన పిటిషన్ ఏంటంటే ఆ రకంగానే ఉంది. ఒక రకంగా కవిత గారికి ఇందులో పాత్ర ఉంది, ఇందులో కవిత గారు ప్రధాన భాగస్వామి, కాబట్టి ఇందులో కవిత గారు నేను బాధితురాలని, నన్ను బలిపశువుని చేస్తున్నారన్న వాదన కరెక్ట్ కాదు అని చెప్పడంతో పాటు ఏదైతే సీఎం ఆల్రెడీ ఢిల్లీ ఈడీ కేసులో మనకి రౌజ్ మన తిహార్ జైల్లో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్, సీఎం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఇందులో పాత్ర ఉంది అని చెప్పి, అంటే ముడుపులు తీసుకోవడం, ఆ రకంగా వెళ్ళడంలో ఆయన పాత్ర కూడా ఉంది అని 2 చెప్పారు. 2 అంశాలు ఈ రిపోర్ట్లో సిబిఐ కస్టడీ రిపోర్ట్లో చెప్పారు. ఎందుకు చెప్పారంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మీకు తెలుసు, ఆయన మార్చి 2021 మార్చి 16వ తేదీన పేపర్లో స్టేట్మెంట్ చూసి అరవింద్ కేజ్రీవాల్ గారిని కలిశారంట. సో అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు కవిత గారి గురించి ప్రస్తావించారంట, 100 కోట్ల రూపాయల ముడుపుల గురించి ప్రస్తావించారంట. కాబట్టి మీరు కవిత గారితో మాట్లాడండి అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో కవిత గారికి ఫోన్ చేసిన తర్వాత కవిత గారు 20వ తేదీన మాగుంట గారు కవిత గారి 2021 మార్చిలో, అంటే ఇంకా పాలసీ ఫ్రేమింగ్ అవ్వలేదు, ఇంకా తయారు కాలేదు, అప్పుడు కవిత గారికి ఇంటికి వెళ్ళి మనకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కలిశారంట. అప్పుడే 50 కోట్ల రూపాయలు ఇవ్వమన్నారు. కవిత గారు
ఎందుకంటే 100 కోట్ల రూపాయలు మనం ఆప్ పార్టీకి ఇవ్వాలి, విజయనగర్ ద్వారా ఆప్ పార్టీకి ఇవ్వాలి. కాబట్టి మనకి ఆ అప్ఫ్రంట్ అమౌంట్లో భాగంగా మీరు 50 కోట్లు అంటే 50% సగం వాటా కింద మీకు 50 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి కవిత గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి చెప్పినట్టుగా అందులో మెన్షన్ చేశారు. అయితే ఇందులో ఈడీఎంగా మాగుంట శ్రీనివాసరెడ్డి పెట్టారు. ఇప్పుడేమో లిక్కర్ బిజినెస్ మ్యాన్ సౌత్కు చెందిన ఒక లిక్కర్ బిజినెస్ మ్యాన్ అని చెప్పారు. ఆ రకంగా మళ్ళీ మాగుంట రాఘవ్ గారు ముందు 10 కోట్ల రూపాయలు ఒకసారి, తర్వాత 15 కోట్ల రూపాయలు గోరంట్ల బుచ్చిబాబు ద్వారా 15 కోట్ల రూపాయలు, అంటే మొత్తం మీద 25 కోట్ల రూపాయలు. అంటే ఈ దీంట్లో భాగంగా 50 కోట్లు ఇవ్వమంటే 25 కోట్ల రూపాయలు ఆయన ఆ రకంగా క్యాష్ నగదు ఇచ్చినట్లుగా చెప్పారు. ఇందులో ఇంకొక విషయం అంటే సరే మాగుంట రాఘవ్ గారు అప్రూవర్గా మారాము, లేకపోతే మనకి రాఘవరెడ్డిగా మన శ్రీనివాసరెడ్డి గారి అప్రూవ్గా మారి శరత్చంద్రారెడ్డి గారి అప్రూవ్గా మారడం ఒక అంశం అయితే, ఇందులో కవిత గారి వ్యక్తిగత కార్యదర్శిగా అంటే పిఏ అన్నాం మనం, పిఏగా ఢిల్లీలో పిఏ కలిగిన అభిషేక్ కౌశిక్, ఆ కౌశిక్ కూడా ఇందులో చాలా కీలకమైన సమాచారం వెల్లడించారు. అందులో ఏంటంటే మీకు ఈడీ రిపోర్ట్లో ఏం చేసేపారంటే కొన్ని సంచుల్లో నగదును తీసుకెళ్ళినట్టుగా కవిత గారి వ్యక్తిగత కార్యదర్శులు కొందరు అంగీకరించారని చెప్పి ఈడీ అక్కడ పేరు మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ మనకి ఇందులో సిబిఐ మాత్రం స్పష్టంగా కవిత గారి పిఏ పేరు అశోక్ కౌశిక్ ఆయన ఒప్పుకున్నాడంట. ఏదైతే మనకి అభిషేక్ బోయినపల్లి ఉన్నారో ఆయన ఆదేశాల మేరకి ఈ సంచుల్లో తీసుకెళ్ళిన డబ్బులని ఆప్ పార్టీకి క్యాష్ రూపంలో నగదు రూపంలో భారీ మొత్తం అందించారు క్యాష్ రూపంలో. మరి ఇక్కడి నుంచి మన గతంలో కూడా డౌట్ వచ్చింది, ఇక్కడ నుంచి ఆ 25 కోట్ల రూపాయలు ఢిల్లీకి ఎలా నగదు రూపంలో ఎలా హవాలా రూపం అని చెప్పి దీంట్లో పేర్కొన్నారు. మరి హవాలా రూపంలో ఏ ఏజెన్సీకి వెళ్ళారో ఎలా వెళ్ళిందో తెలియదు. కానీ మొత్తం మీద అశోక్ కౌశిక్ అనే వ్యక్తిగత కార్యదర్శి అనండి, పిఏ అనండి కవిత గారికి, ఆయనకి చేరిందంట. ఆయనంట ఈ 25 కోట్ల రూపాయలు డబ్బు సంచుల్ని ఎవరైతే అభిషేక్ బోయినపల్లి ఉన్నారో ఆయన ఆదేశాల మేరకి ఆ పార్టీకి ఇచ్చినట్టుగా అంగీకరించారు. అంటే మొత్తం మీద కూడా కవిత గారికి ఇవన్నీ కూడా అంతే సార్, ఇవన్నీ కవిత గారు ఆరోపించినట్టు ఇవన్నీ కూడా స్టేట్మెంట్సే. కానీ కవిత గారు నా రోల్ ఎక్కడ కూడా చేపట్టలేదు అని చెప్పి ప్రత్యక్షంగా చూపించలేపారనమాట. ఈ స్టేట్మెంట్ల ఆధారంగా మొత్తం మీద కేసును బిల్డప్ చేసి ఆ రకంగా సరే శరత్చంద్రారెడ్డి గారు బెదిరించారని చెప్పి, సరే కవిత గారు మరి ఎంత ఒత్తిడి చేశారు, నిజంగా ఒత్తిడి చేశారా లేకపోతే ఏంటి. కానీ కవిత గారు అంటే ఒక ల్యాండ్ అంటే ఎక్కడ మహబూబ్నగర్లో ఒక ల్యాండ్ ఉందంట, వ్యవసాయ ల్యాండ్, ఆ ల్యాండ్ని మీరు కొనండి అని చెప్పి శరత్చంద్రారెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారంట. సో దానికి 14 కోట్లకి మీరు కొనండి అంటే మహిరా వెంచర్స్ అంటే ఇది కూడా అరబిందోకి ఒక అనుబంధ సంస్థ అంట. సో ఆ మహిరా వెంచర్స్ ద్వారా 14 కోట్ల కొనుగోలు చేశారంట. అంటే ఆ ల్యాండ్ ఏంటో దానికి ఏంటో వివరాలు చేయలేదు. మరి ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది తెలియదు. కానీ జూన్ అంటే ఇంకా ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్లో రాకముందే ముందు 7 కోట్లు, తర్వాత 7 కోట్లు, మన పాలసీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాక ఇంకో 7 కోట్లు, మొత్తం మీద 14 కోట్లు ఈయన ఇచ్చారంట. సో ఈయన కవిత గారి భరోసా మేరకే ఈ అన్ని కూడా ఆయన ఇచ్చినట్లుగా ఆ రకంగా చెప్పి జాగృతి సంస్థ కూడా తెలంగాణ జాగృతి సంస్థ కూడా 80 లక్షల రూపాయలు ఇచ్చారని. ఎందుకంటే మరి ఢిల్లీలో వ్యాపారం ప్రాఫిట్ యాక్చువల్గా 2 రిటైల్ రూల్స్ ప్రకారం 2 రిటైల్ జోన్సే అనుమతి అంట. కానీ 5 రిటైల్ జోన్స్ ఎవరైతే శరత్చంద్రారెడ్డి ఉన్నారో 5 రిటైల్ జోన్స్, అవంతిక కాంట్రాక్టర్ల పేరుతోటి రిటైల్ జోన్స్ 2 రిటైల్ జోన్స్, తర్వాత ట్రైడెంట్ కెంఫర్ 2 రిటైల్ జోన్స్, ఆర్గానిక్ ఈకో సిస్టమ్ మీద 1 రిటైల్, అంటే 5 రిటైల్ జోన్స్. మరి ఆ రకంగా మరి నిబంధనలకు విరుద్ధంగా మరి ప్రాఫిట్స్ హ్యూజ్ ప్రాఫిట్. ఇక హోల్సేలే 12% ప్రాఫిట్ అయితే రిటైల్ అయితే ఇంకా 185% ప్రాఫిట్ పెట్టారని చెప్పి ఈడీ కానీ సిబిఐ కానీ గత అంత ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ రకంగా మరి ఇచ్చినట్టుగా చెప్పారు. మరి ఇదంతా కూడా ఇది మీకు తెలుసు. అంటే దీని మీద అభియోగాలు రావడం, తర్వాత ఢిల్లీ గవర్నర్ దాంతో మనకి సిబిఐ కేసు నమోదు చేసింది. ఎప్పుడు ఆగస్టు మనకి 17వ తేదీన సిబిఐ కేసు నమోదు చేసింది. దాంతో 21 నవంబర్లో మొదలైన 17వ తారీఖు మొదలైన ఈ ప్రైవేట్ పాలసీ ఇప్పుడు ఆగస్టు 31 తోటి ముగిసింది. సో ఆ సందర్భంలో కవిత గారి ఆదేశం మీదుగా అరుణ్ పిల్ల ఎవరైతే కవిత గారి ప్రాక్సీ బినామీ అని చెప్తున్నారో ఆయన శరత్చంద్రారెడ్డి గారిని కలిసి చెప్పాడంట, మీరు ఇప్పుడు ఢిల్లీలో బిజినెస్ చేశారు కదా ఈ 8 నెలలు 9 నెలలకి, ఆ ఢిల్లీ బిజినెస్లో మీరు రిటైల్ చేశారు కాబట్టి దానికి హోల్సేల్ వ్యాపారం ఎవరితో ఇండోస్పిరిట్కి
మీరు 60 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ బకాయి ఉన్నారు, కాబట్టి ఆ 60 కోట్లు మీరు ఇండో స్పిరిట్కి ఇవ్వాలి, కానీ ఇండో స్పిరిట్కి కాకుండా కవిత గారికి ఇవ్వాలి, కవిత గారికి ఇవ్వండి, ఇండో స్పిరిట్కి ఇవ్వద్దు. ఎందుకంటే కవిత గారు అప్ ఫ్రంట్ కింద, అంటే ముడుపులు అన్నాం లేకపోతే వాళ్ళు అప్ ఫ్రంట్ అంటున్నారు, సిబిఐ అన్న వరుడు అప్ ఫ్రంట్ కింద 100 కోట్ల రూపాయలు ఆప్కి ఇచ్చారు, కాబట్టి ఆ దాంట్లో భాగంగా 60 కోట్లు మీరు కవిత గారికి ఇవ్వాలని చెప్పారంట అరుణ్ పిళ్ళై. అయితే ఈలోపు కేసు అవడం యాక్టివ్గా సిబిఐ విచారణతోటి మరి కవిత గారు అరుణ్ పిళ్ళై మళ్ళీ అడగలేదండి శరత్ చంద్రారెడ్డి. మరి ఆ 60 కోట్ల బకాయి మరి ఇప్పుడు మనకి శరత్ చంద్రారెడ్డి గారు చెల్లించాల్సి ఉందా, చెల్లించారా లేదా అన్నది సిబిఐ రిపోర్ట్లో లేదు. కానీ మొత్తం మీద ఇవన్నీ చూసి ఏంటంటే ఈ అప్రూవర్స్ వీళ్ళందరూ మారడం ఆ రకంగానే కవిత గారు మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఆ అప్రూవర్లే చెప్పారు. ఒక పక్క కవిత గారిని ఇందులో ఇన్వాల్వ్ చేయడం, ఇంకోవైపు మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఇందులో ఉంది, వాళ్ళకి 100 కోట్ల రూపాయలు అందాయి. ఈ గోవా ఎన్నికలప్పుడు 45 కోట్ల రూపాయలు హవాలా రూపంలో వెళ్ళాయని చెప్పని అందులో ఇంకా కొన్ని పేర్లు కూడా చెప్పారు. ఏదైతే మీకు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అభిషేక్ బోయినపల్లి కానీ ముత్తా గౌతమ్ పేరు కూడా ఈ సిబిఐ రిపోర్ట్లో ఇవాళ మెన్షన్ చేశారు. మీకు గతంలో వచ్చింది కానీ తర్వాత ఆయన గురించి ఎక్కువ లేదు. ముత్తా గౌతమ్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్ళై, గోరంట్ల బుచ్చిబాబు వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఇందులో వ్యవహరించారు, కవిత గారికి సహకరించారు అని చెప్పి శరత్ చంద్రారెడ్డి గారు, మరి ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రావు గారు అది విషయం పక్కన పెడితే వీళ్ళంతా కూడా కవిత గారికి సహకరించారు దీంట్లో అని చెప్పి అది చెప్పారు. ఇప్పుడు మరి 5 రోజులలో 3 రోజుల కస్టడీ ఉంది కాబట్టి 3 రోజులు కవిత గారు ఇంట్రాగేషన్ ఎదుర్కోబోతున్నారు. మరి ఇంట్రాగేషన్ అంటే క్విజింగ్ ఉంటుంది, ఆ దాంట్లో మరి కవిత గారు ఎలాంటి రిప్లైస్ ఇస్తారు. ఇప్పుడు కౌంటర్గా మళ్ళీ వీళ్ళందరూ మరి శరత్ చంద్రారెడ్డి గారు తన మీద ఒత్తిడి చేశారని, తను బెదిరించారని, నువ్వు కనుక ఒక్కొక్క రిటైల్కి జోన్కి 5 కోట్ల చొప్పున 25 కోట్లు కనుక నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఎలా వ్యాపారం చేస్తావు తెలంగాణలో, అంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి నువ్వు తెలంగాణలో ఎలా వ్యాపారం చేస్తావు, ఢిల్లీలో నువ్వు ఎలా వ్యాపారం చేస్తావు అని బెదిరించారన్నారు. మరి ఆ 25 కోట్లు ఇవ్వడానికి ఆయనకు విముఖత చూపించాడంట, మరి తర్వాత చెల్లించాడా లేదా అనేది అక్కడ డీటెయిల్స్ సిబిఐ దాంట్లో లేదు. కానీ మొత్తానికి ఆయన అప్రూవర్గా మారటం, మాగుంట తండ్రి కోర్టులు వాళ్ళు అప్రూవ్గా మారడంతో ఇదంతా కూడా మెయిన్ కాన్స్పిరసీ కింద గుర్తించినట్లుగా చెప్పారు దీపిక. రైట్ థ్యాంక్ యూ సురేష్ గారు.